ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? యూత్ ఎన్‌కౌంటర్‌లో భాగంగా ఈరోజు ఒక యవనస్తురాలు గురించి తెలుసుకుందాం. తండ్రి మాటకు సంపూర్ణంగా విధేయత చూపించిన ఒక యవనస్తురాలు. ఇశ్రాయేలీయులకి, అమ్మోనీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు యెఫ్తా దేవుని దగ్గర ఒక ప్రమాణం చేసుకుంటాడు. ఏమనంటే, అమ్మోనీయులను మాకు అప్పగిస్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, విజయం పొందుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎదురుగా నాకేదైతే వస్తదో దాన్ని నీకు బలిస్తానని చెప్తాడు. అలాగే అమోనీయులకు, ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతది. ఇశ్రాయేలీయులు గెలుస్తారు. అమోనీయులు ఓడిపోతారు. ఆ విజయముతో ఊరేగింపుగా ఇంటికొస్తారు. తండ్రి శత్రువులను గెలిచి విజయోత్సాహముతో ఊరేగింపుగా ఇంటికొస్తున్నాడని తెలుసుకున్న కూతురు తండ్రికి సంతోషముతో, విజయానందముతో స్వాగతం పలుకుదామని ముందుకు వెళ్ళిన కుమార్తెకు విషాదకరమైన వార్త ఎదురైందేంటంటే, తండ్రి కుప్పగూలిపోయి ఏడుస్తా ఉంటాడు. "ఎందుకమ్మా నువ్వు నాకెదురొచ్చావు? నేనిలా ప్రమాణం చేసుకున్నాను. ఎవరైతే నాకెదురొస్తారో నేను వారిని దేవునికి అర్పిస్తానని వాగ్దానం చేసుకున్నావు. ఎందుకు నాకెదురుగా వచ్చావు?" ఎంతో ఏడ్చాడు యెఫ్తా. అప్పుడు కుమార్తె ధైర్యంగా ఏం చెప్పిందంటే, "నువ్వు దేవునికి మాటిచ్చావు కదా! అలాగే చెయ్యి" అని చెప్పి తన తండ్రిని ధైర్యపరిచింది. తండ్రి మాటకు విధేయత చూపించింది. కుమార్తె అనలా, నా గురించి దేవునికి నువ్వు మ్రొక్కుబడి జేసుకోడానికి అసలెవరు నువ్వు? నువ్వెవరు? అని కుమార్తె అడగలేదు. సరే నువ్విస్తానన్నావు. ఇప్పుడు నేనొక్కదాన్నే కుమార్తెను. నీకు ఇంకా పిల్లలెవ్వరు లేరు. కుమార్తె నే నన్ను బలిస్తే నీకు పిల్లలెవరు ఉండరు కాబట్టి దేవుడి దగ్గర నువ్విచ్చిన మాట వెనక్కి తీసుకో అని చెప్పలేదు. ఎంతో ధైర్యంతో "నువ్వు దేవునికి మాటిచ్చావు కదా నాన్న, అదే చెయ్యి" అని చెప్పింది. తండ్రి మాటకు విధేయత చూపించింది. ఇక్కడ తండ్రి మాటకు విధేయత చూపిస్తూ తండ్రిని గౌరవించింది యవనస్తురాలైన యెఫ్తా కుమార్తె. ఆమె పేరు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్‌లో రాయించలేదు కానీ, ఆమె ఎంతో గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు యెఫ్తా కుమార్తె నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, తండ్రికి విధేయత చూపించాలి. పరమ తండ్రికి యేసయ్యకి విధేయత చూపిస్తున్నామా? చాలా సార్లు తండ్రికి విధేయత చూపించం కదా! యవనస్తులుగా దేవుడు చెప్పే మాటొకటి, మనం చేసే మాటొకటి. దేవుడు వెళ్ళమని చెప్పే మార్గం ఒకటి, మనం వెళ్తున్న మార్గం ఒకటి, మనం వెళ్ళే మార్గం ఒకటి. దేవుడు మన నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో యవనస్తులుగా మనం అది చేయలేం. దేవునికి విధేయత చూపించలేం. యెఫ్తా కుమార్తె యెఫ్తాను ఎంతో ప్రేమించుంటది. తండ్రిని ఎంతో ప్రేమిస్తే తప్ప తండ్రికి విధేయత చూపించరు కదా! తండ్రిని ఎంతో ప్రేమిస్తే తప్ప ఏ మాట చెప్పినా గూడా గుడ్డిగా నమ్మేస్తారు. యెఫ్తా కుమార్తె తన తండ్రిని ఎంతో ప్రేమించుంటది. తండ్రి చెప్పిన మాటకు విధేయత చూపించింది. యేసయ్యని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుని దేవునికి విధేయత చూపిస్తాం. ఎన్నో సార్లు దేవునికి విధేయత చూపించం. యవనస్తులుగా మనం నష్టపోయేదెక్కడంటే, మనకి మన భవిష్యత్తు తెలీదు. మనకి ఎలా జీవించాలో తెలీదు. ఎక్కడకు వెళ్ళాలో తెలీదు. ఇవన్నీ తెలియకుండా ఎన్నో సార్లు మనము విధేయత చూపించకుండా నష్టపోయే వారిగా ఉంటాం కదా! విధేయత చూపించకుండా మనకిష్టమైన మార్గంలో వెళ్లి ఎంతో సమయాన్ని వృధా చేసుకునే వారిగా ఉంటాం. కుమార్తె ఎలాగైతే తండ్రికి విధేయత చూపించిందో, మనం కూడా దేవునికి విధేయత చూపిద్దామా? ఎందుకంటే ఒబీడియన్స్ విధేయత గొప్ప లక్షణం. దేవుడు అందుకే దేవుడంటాడు, "బలులర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం." నువ్వెన్ని బలులర్పించినా, ఎన్ని కానుకలిచ్చినా దేవునికి, ఎంత నిలువు దోపిడి దేవునికిచ్చినా కూడా, అది దేవునికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని మాట విను, దేవుడెంతో సంతోషిస్తాడు. తండ్రి చిత్తానికి చేయడము మనం ఇష్టపడితే, తండ్రి చిత్తం చేయడం మనం ఇష్టపడితే, దేవుడెంతో ఆనందపడతాడు. కాబట్టి ఈరోజు యవనస్తులుగా దేవుని మాట విందామా? ఎంతోమంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక నష్టపోతున్న వారెంతో మందున్నారు కదా! తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తది. కానీ అది వారి మంచికని వారికి తెలీదు. వారికి తెలీక ఎంతో వారికి తెలీక ఎంతో నష్టపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని ఒక ఉద్దేశ్యంతో భూమి మీదకి పంపించాడు. దేవుడు మనం నష్టపోవాలని ఆయన ఎప్పుడూ అనుకోడు. దే దేవుడు ఒక మార్గం గుండా మనల్ని వెళ్ళమన్నాడంటే, అక్కడ ఒక ఉద్దేశ్యం ఉంటది దేవునికి. ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. కానీ మనం దేవునికి విధేయత చూపించం. ఒక్కటే ఒక విషయం ఈరోజు
దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా? తండ్రి మాటకి విధేయత చూపిస్తున్నామా లేదా? దేవుడు వెళ్ళమన్న మార్గంలో వెళ్తున్నామా లేదా? దేవుని చిత్తం జరిగిస్తున్నామా లేదా? అది ఏదైనప్పటికీ కూడా, చదువులో అయినప్పటికీ, వివాహంలో అయినప్పటికీ, ఉద్యోగంలో అయినప్పటికీ, నువ్వు ఏ డెసిషన్ తీసుకుంటున్నా కూడా దేవుడిని అడగాలి. ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఎప్పుడైతే దేవుడిని అడుగుతామో, ఆయన చిత్త ప్రకారం చేస్తామో, మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవునికి విధేయత చూపించడం నేర్చుకుందాము. ఎప్పుడైతే తండ్రికి విధేయత చూపిస్తామో, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. యవనస్తులుగా దేవునికి విధేయత చూపించడం చాలా అవసరం. దేవునికి విధేయత చూపిస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.